తెలంగాణ వాదులపైన దాడి జరుగుతుంది. మనకు దళిత వ్యక్తి పైన దాడి జరిగింది. ఆపడానికి వచ్చిన యాదవ్ వ్యక్తి పైన కూడా దాడి జరిగింది. అంటే తెలంగాణలోకి వచ్చి మనల్ని కొట్టడం ఎందుకు, ఖచ్చితంగా వీళ్ళు గో బ్యాక్ కావాల్సిందే అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క ఇన్సిడెంట్ను తీసుకొని దాన్ని భూతద్దంలో పెట్టొద్దు. ఒక దళితుడని ఆయన అంటుండు. అంటే వేరే వాళ్ళు ఎవ్వరు మానవులు అంటే కొద్దిగా అగ్రెసివ్గా ఉంటారు, ఒక్కోసారి కోపం వస్తే ఒక చెయ్యి వేసుకురు అంతే. దానికి చెయ్యి వేసుకున్నప్పుడు లీగల్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని కొట్లాడాలి. కానీ వాళ్ళు ఒక ప్రజల మొత్తం వీడికెళ్ళి గెదివేస్తామంటే మేము ఎట్లుకుంటామండి? బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళని బతుకులు ఆగం చేస్తాను. ఇలాంటి షామ్ కానీ ఇంకా పిచ్చి కొడుకులు ఎవరైనా సరే బట్టలు ఉతికినట్టు ఉతికి దండల మీద ఆరేస్తాము ఆ కొడుకులని. మనకు రాజ్యాంగమే 19వ ఆర్టికల్ చెప్తుంది బతకొచ్చు, ఇల్లులు కూడా కట్టుకోవచ్చు. ఈవెన్ జమ్మూ కాశ్మీర్లో కూడా ఈ కొడుకులు ఎవరండి? ఈడ మన భారతదేశం అంటేనే ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా బతకొచ్చు. ఈ కొడుకులు ఎవరండి? వీళ్ళు ఒక రాజకీయ నాటకం ఆడుతున్నారు. రాజకీయ నాయకులు ఈ కొడుకులు ఇంకా ఉన్నారు. మీరు ఇది గమనించాలి. దళితులు ఒక మాదిగా జాతికి చెందినటువంటి వ్యక్తి పైన దాడి జరిగింది అంటున్నాం. మేము దీనికి సపోర్ట్ చేస్తున్నాం. ఏమంటున్నాం అంటే ఆయన కేసు పెట్టాలి, ఆయన కొట్టినటువంటి వాళ్ళని జైల్లో పెట్టాలి. అంతేగాని మాది కానీ సింపతి చూపించి ప్రజలను రెచ్చగొట్టొద్దు. ఆ పిచ్చిన కొడుకులు ఎవరైతే ఉర్రో పాపం వాళ్ళు బతకనీకి వచ్చిర్రు, కోటి కోసం కూటి విద్యలు అన్నట్టు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకుంటూ బతుకుతారు. మన తెలంగాణ ప్రజలు వేరే స్టేట్లకు పోయి బతుకుతలేరా? వాళ్ళు కూడా మనోళ్ళని గెంటే సెట్టుండే పరిస్థితి మీరు ఆలోచించండి. ఒక రాజకీయ నాయకుడే తన సొంత నియోజకవర్గం కాకుండా పక్క నియోజకవర్గాలలో పోటీ చేస్తుండు, ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఒక ప్రజలు ఇక్కడ వచ్చి బతుకుతే మనం ఆశ్రమం ఇవ్వలేమా? మన తల్లి లాంటి హైదరాబాద్ ఆశ్రమం ఇవ్వలేదా? ఈ పిచ్చిన కొడుకులు ఎందుకు చేస్తారండి? ఇక్కడ వాళ్ళ వాదన ఏంటంటే కుల వృత్తులన్నీ నాశనం అవుతా ఉన్నాయి. కట్టిక ఏదైతే తెలంగాణలో సంబంధించిన హిందువు చేసే పని, కట్టిక వ్యక్తి చేసే పని వీళ్ళే చేస్తున్నారు, చాకలి వ్యక్తి చేసే పని ఐరన్ డిపోని పెట్టుకుని వీళ్ళే చేస్తూ ఉన్నారు. కుల వృత్తులన్నీ నాశనం అవుతున్నాయని చెప్పేసి వాళ్ళ వాదన వినిపిస్తూ ఉన్నారు. కుల వృత్తులు నాశనం అవుతున్నాయండి. ఇగో నేను ఇప్పుడు ఒక ముదిరాజు మా తల్లులు ఏం చేస్తారు? పనులు అమ్ముతారు. మా తల్లులే కాకుండా పక్కన కులాలు కూడా మాదిగా వేరే కులాలు కూడా పనులు అమ్ముతారు. అంటే ఇక్కడిక్కడ ఉన్న వాళ్ళే కుల వృత్తులు వేరే వాళ్ళు కూడా చేసుకుంటారు. ఇప్పుడు అదే కనుమరుగు అవుతుందండి. ఎవరంటే వాళ్ళు చేసుకుంటారు. ఈ కుల వృత్తులు ఎవరు పడితే వాళ్ళు చేస్తేనే కాండి ఈక్వల్గా ఉంటుంది, డిస్క్రిమినేషన్ ఉండదు. వీళ్ళు అంటారుగా మాదిగలు దళితులు వీళ్ళకి అన్యాయం జరుగుతుందని. ఇవన్నీ పోతేనే అందరు ఈక్వల్గా బతుకుతారు. ఏమైతే ఒకరు కులవృత్తి ఒకరు చేసుకుంటే నీతి నిజాయితీగా చేసుకుంటే మనం ఎందుకు అలాని ఇబ్బంది పెట్టాలి చెప్పండి? అంటే బతకడానికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఇండైరెక్ట్గా కూడా ఏదైతే దీనిపైన మాట్లాడుతున్నాం, మార్వాడి గోబ్యాక్ అని మాట్లాడుతున్నారు, వాళ్ళకి బెదిరింపు కాల్స్, చంపేస్తాం, పొడి చేస్తాం, లేకపోతే మీరు లేకుండా చేస్తాం, మీరెంత మీకు మా అంతా కూడా ఆస్తుందని అని చెప్పేసి చాలా బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి. వాళ్ళు కూడా అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కానీ వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తాం. అసలు అతను చూసి ఒక పెద్ద ఏజ్, ఈ శ్యామ్ అన్నట్టు ఆయన చాలా చిన్న ఏజ్. అతను ఆ ఏజ్ కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా అరే తోరే కొడితే మరి ఆయన కూడా కోపం వస్తుంది. కోపం ఈడ ఎంత ఉన్నా కానీ ఒక మాదిగానే ట్యాగ్ వేసుకొని మేము దళితులని నేను వ్యతిరేకించట్లేదు. దళితులు అంటే మంచి అభిప్రాయం ఉంది. వాళ్ళు ఒక భారతదేశానికి ఆదివాసులు, మూలవాసులు, వాళ్ళకు అన్ని విధాలుగా అందరితోని ఈక్వల్. వాళ్ళు కూడా వాళ్ళని తక్కువ అంచనా వేస్తలేను. కానీ వీడు ఒక మాది కానీ ఏదో సింపతి కోసం ఒక వ్యక్తి పైన దాడి చేస్తే వ్యక్తి పరంగానే చూడాలి. అతని ఒక తక్కువ అని ఇంకా ఈడు తక్కువ వేసుకోవడం ఏందండి? వాళ్ళ జాతిని వాళ్ళు కూడా మాతో ఈక్వల్. ఇప్పుడు బీసీ వాళ్ళతో కావచ్చు, రెడ్డిలతో కావచ్చు, అందరితో ఈక్వల్. అది ఇటు మార్వాడీలు కావచ్చు, గుజరాతీలు కావచ్చు, రాజస్థానీలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా వాళ్ళు మోహరించారు, వ్యాపారాలు పెట్టుకుంటూ ఉన్నారు. ఈ వ్యాపారం వల్ల కూడా ఏదైతే కులాలు ఉన్నాయో వాళ్ళ కులకి ఇబ్బంది జరుగుతూ ఉంది. వచ్చే కాలంలో మళ్ళీ ఆంధ్ర గోపం అని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా మళ్ళీ ఉద్యమం వచ్చే ఛాన్స్ ఉంది, తెలంగాణ వాదులకు అన్యాయం జరిగే ఛాన్స్ ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇగో ఇప్పుడు ఆంధ్రోలు మన తెలంగాణలో ఉండి ఎన్నో సంపదలను కొల్లగొట్టుకోరు, మన భూములను కూడా లాక్కోరు. దమ్ముంటే ఇప్పుడు ఈ సోకాలు కొన్ని మనుషులుగా ఆ మనుషులు వాళ్ళ తానున్నటువంటి భూములను రిటర్న్ తీసుకురామన్నారు. మన పచ్చడి పొలాలను ఆంధ్రోలు తీసుకోరు, అవి తీసుకురామండి. వీళ్ళు ఏమన్నా రియల్ ఎస్టేట్ పెట్టిరా? ఏమన్నా భూములు కబ్జాలు చేసిరా? ఎక్కడ ఏం సంపాదించుకురు వీళ్ళు? మన వాళ్ళు రాజస్థాన్, గుజరాత్ పోయి బతుకుతలేరా మన తెలంగాణ ప్రజలు? ఏం సంపాదించుకురు? పెట్టుకోలేదు కదా అని చెప్తా ఉన్నారు. తెలంగాణలో ఎక్కడ బిజినెస్ పెట్టుకోవాలి, పని చేసుకుని బతుకుతున్నారు కదా. తెలంగాణలో బిజినెస్ పెట్టుకోవాలంటే అది మనకు ఉండాలి, మన ఆలోచన, మనం పెట్టుకోవాలి, మన తెలిపరంగా పోవాలి. వాళ్ళు మనకు చెప్పకుండా మాత్రం నువ్వు ఆడుకోతే నీకు తెలుస్తా భయ్యా. సో ఇట్లుంటుంది పరిస్థితి, మీరు ఇంత అప్పు తీసుకుంటే ఈ టైం పెడుతున్నాం, ఈ టైంలో తీర్పపోతే ఇట్లుంటుందని వాళ్ళ ముందే చెప్తారు. వాళ్ళు మనకు డోకే వేస్తలేరు. పెద్ద పెద్ద కంపెనీలలో వేరే దేశాలలో లాగా వీళ్ళు మనకు డోకా వేస్తలేరు. అది గమనించాలి మీరు. వాళ్ళు
మీకు తెలుసలేదు పరోక్షంగా కొన్ని పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలు నెక్స్ట్ లీడ్ రావడానికి ఈ శ్యామ అసొంటి వాళ్ళ పేడు కుక్కలని రంగంలోకి దింపి కొద్దిగా ఆందోళన క్రియేట్ చేస్తారు. ప్రజల మధ్యన చిచ్చును పెట్టడానికి ట్రై చేస్తారు. అది గమనించాలి. చివరికి ఏం చెప్తారు మరి ఇష్యూకి సంబంధించి? చివరిగా ఏం చెప్తా అంటే అందరూ మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో వాళ్ళకు రైట్ ఉంది. ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా బతకొచ్చు. ఎవరిని మనము తరిమేయలేము, మనకు ఆ రైట్ లేదు. సో మార్వాడీస్ వెల్కమ్ టు హైదరాబాదు. ఈ పేడు కుక్కల మాటలు ఎవరు వినొద్దని ప్రజలకు చెప్తున్నా అంతే.